ఆటో రాముడు కేటీఆర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలన్న హరీష్ రావు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో హాట్గా జరుగుతున్నాయి. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త రకంగా నిరసనలు తెలుపుతున్నారు. నిన్న అసెంబ్లీకి సంబంధించి ఒక చేతులకి సంఖ్యలు వేసుకుని రావడం, అంటే లగ్చర్ల రైతులకి బేడీలు వేశారు అన్న అంశంలో వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి సంఖ్యలు వేసుకుని రావడం, మరి ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించాలని చెప్పిన కూడా ఈ రోజున బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కూడా కాకి షర్ట్లు వేసుకొని కూడా అసెంబ్లీకి రావడం జరిగింది. మొత్తానికి ఏదైనా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఇరుకుని పెట్టాలి అన్న దిశగా బీఆర్ఎస్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. శ్రీనివాస్కి వెళ్లే ముందు ఒకసారి బయట చూద్దాం. ఈ సంగతి చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ఒక రోజంతా పడుతుంది. అన్ని అబద్ధాలే. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాడిని. పిల్లలతో ఏం మాట్లాడతాం సార్? మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. బాగా అనుభవజ్ఞులు, చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్డ్ చాలా బాధాకరమైంది. సభకే కాదు సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది. వాళ్ళు ఏది ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం. తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు. ఇక్కడ సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది, మరి అందులో ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా సీతారామరాజు, తెలంగాణ 22వ శాసనసభ అసెంబ్లీ సమావేశాల్లో 4వ రోజు అయితే ఇక అసెంబ్లీ అలాగే మరి మండలిలో హాట్ చర్చ అయితే కొనసాగింది. ముఖ్యంగా మరి నిన్నటి నుంచి చూసుకుంటే ఇక నిన్న మరి లగచర్ల రైతులను జైల్లో పెట్టారు. సో దానికి నిరసనగా బీఆర్ఎస్ మాత్రం ఇక దాంట్లో నల్ల చొక్కాలు ధరించి ఇక చేతులకు బేడీలతో వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. నిన్నంతా కూడా శాసనసభలో నల్ల రంగు ధరించిన దుస్తులనే ధరించి అసెంబ్లీలో పాల్గొన్నారు. ఈరోజు మరొక వినూత్న కార్యక్రమం కూడా చేపట్టారు. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందో, సో ఆటో డ్రైవర్లకు కూడా నెల 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా గతంలో ఎన్నికల సమయంలో చెప్పారు. కాంగ్రెస్ ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయట్లేదు. సో ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపే క్రమంలోనే ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మరి బీఆర్ఎస్కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, ఎమ్మెల్యేలు అంతా కూడా కాకి చొక్కాలు ధరించి ఆటోలు మరి స్వయంగా కేటీఆర్ ఆటో స్వయంగా నడుపుకుంటూ రావడం అయితే మరి మరింత సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. సో ఈరోజు అంతా మరి ఇప్పటి వరకు కాసేపటి క్రితం వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మరి వాడివేడి చర్చలు కూడా జరిగాయి. మరి ఉదయం పూట ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన క్రమంలో దానికి కౌంటర్గా హరీష్ రావు చేసిన కామెంట్స్ అయితే మరింత సంచలనంగా మారినాయని చెప్పవచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ బయట చేస్తున్నారు, అసెంబ్లీకి వచ్చే అందరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని చెప్పి కూడా మరి మాట్లాడడం అయితే దీని పట్ల అభ్యంతరం తెలియజేశారు మంత్రి పొంగులేటి. సో ఇదంతా మనం కాసేపటి క్రితమే చూసాం. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు లగచర్ల రైతులకు బేడీలు వేశారని నిన్న నిరసన తెలియజేశారు. అలాగే ఈరోజు మరి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఆటో డ్రైవర్లకి సుమారు 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతుందో అది నెరవేర్చాలంటూ కూడా చెప్పడం కావచ్చు. మొత్తానికి ఈరోజు అసెంబ్లీ అయితే వాడివేడిగా జరిగింది. పలు అంశాల మీద ప్రశ్నోత్తరాల విషయంలో చాలాసేపు చర్చలు జరిగాయి. దీంట్లో మరి ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి హరీష్ రావు అయితే ఇటు మంత్రులందరినీ కూడా ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. మంత్రులు కూడా ఘాటుగానే మరి హరీష్ రావుకు సమాధానం ఇవ్వడం కావచ్చు. మొత్తానికి 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా జరిగాయి. సో దీంట్లో మరి హరీష్ రావు చేసిన కామెంట్ ఏదైతుందో మరి ఎమ్మెల్యేలకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని కావచ్చు. మరి అప్పుడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే అంశం తీసుకోవడం కావచ్చు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారికి మరి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని చెప్పినట్టుగా మరి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు. సో మొత్తానికి 4వ రోజు అయితే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయని చెప్పుకోవచ్చు. సీతారామరాజు.
రైట్ శ్రీనివాస్, అలాగే ఏంటి చిట్ చాట్ పేరుతో ఒక చర్చ, అంటే రేవంత్ క్యాబినెట్లో జగన్ మంత్రులు ఏంటి అంటే ఏపీ మీద అలాగే ఎన్టీఆర్ సంబంధించి తెలంగాణలో ఉన్న మంత్రులు వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? మొన్న అమరావతికి సంబంధించి వరదలు వచ్చాయి కాబట్టి అక్కడ మునిగిపోయింది కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ లేదు, తెలంగాణ రియల్ ఎస్టేట్ బెటర్ అని పొంగులేటి వ్యాఖ్యలు కానీ, అలాగే ఈ రోజున కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఘాట్ తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టుకుంటే బెటర్ అని. ఎందుకని తెలంగాణలో ఉన్న మంత్రులు ఏపీ మీద ఎందుకని ఆ విధంగా మాట్లాడడం, ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని ఎందుకని ఏపీ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఏపీని ఒక విధంగా డౌన్ అన్నట్టుగా క్రియేట్ చేసి, అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎందుకని చేస్తున్నారు తెలంగాణ మంత్రులు? ఎస్ సీతారామరాజు, మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఐటీ పరిశ్రమలు బెంగళూరుకు తరలిపోతున్నాయి, ఏపీకి తరలిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయిందని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసమా, లేదా గతంలో మరి వారికి జగన్తో ఉన్న అనుబంధంతో మాట్లాడారా తెలియదని మొత్తానికైతే మంత్రులు ఒకరిద్దరు చేసిన మంత్రులు చిట్చాట్లో చేసిన కామెంట్స్ అయితే మరి హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి మరి ఏపీలో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, పరిశ్రమలు అక్కడికే తరలిపోతున్నాయి, సో రెవెన్యూ తగ్గిపోతుంది, రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మరి పూర్తిగా ఆదాయం తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన రెవెన్యూ మినిస్టర్గా మరి ఏపీలో పెట్టుబడులు పెట్టడం, ఇదంతా అక్కడ వరదల కారణంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు తెలంగాణనే మరి ఖచ్చితంగా అన్ని రకాలుగా అనుకూలమని చెప్పే క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆయన గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలిచారు, అలాగే జగన్కు ఆయనకు కొంత అనుబంధం ఉంది, ఇది మనందరికీ తెలిసిందే. ఇక తెలంగాణ మంత్రుల్లో మరికొంతమంది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయన క్యాబినెట్లో కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో కూడా మంత్రులుగా ఉండడం కావచ్చు. సో జగన్ మంత్రులు అనే ఒక టాక్ అయితే ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో మరి ఇక ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అసెంబ్లీ నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఈ ఇద్దరు మంత్రులు చేసిన కామెంట్స్తో మొత్తానికైతే మరి ఇప్పుడు ఏపీలో అధికారంలో టీడీపీ పార్టీ ఉంది, సో ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీ పార్టీ ఉంది. సో మరి తెలంగాణ మంత్రులు ఆ రకంగా మాట్లాడడంతో కొంత మరి జగన్కు సంబంధించిన అంశంలో మరి ఇలాంటి కామెంట్ చేయడం పట్ల మరి తెలంగాణ మంత్రులు అంటే జగన్కు సంబంధించి ఫేవర్గా మాట్లాడే వాళ్ళు తెలంగాణ క్యాబినెట్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. సీతారామరాజు. యా రైట్ శ్రీనివాస్, అలాగే ఏంటి ధరణి బంగాళాఖాతంలో కలుస్తుందా ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజున మాట్లాడడం ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నట్టుగానే దానిపై సంబంధించి భూభారతి అనేది పేరు మీద ధరణిలో కొన్ని ఒక మార్పులు చేర్పులు చేసి భూభారతి ద్వారా ఏదైతే నష్టపోయిన రైతులకి యొక్క భూ వివాదాలకు సంబంధించిన పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్తున్నామని పొంగులేటి చెప్పడం ఏంటి? ధరణికి భూభారతికి ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? మరి లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ధరణి వల్ల చాలామంది నష్టపోయారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి భూభారతిలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? యా శ్రీనివాస్, సీతారామరాజు, ధరణి విషయంలో చాలా మంది రైతులు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శ్రీనివాస్ దాంట్లో ఎలాంటి డౌట్, ధరణి వలన కొన్ని లక్షల అప్లికేషన్స్. యా శ్రీనివాస్, బయట చూసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బయట ప్లీజ్. దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని డ్రాఫ్ట్ చట్టం తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ భూభారతి ద్వారా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు 5 కుంటలు 10 కుంటలు 20 కుంటల భూములుండి ఆ భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. యా శ్రీనివాస్, మొత్తానికి ఒక ప్రక్షాళన చేశామని పొంగులేటి చెప్పడం జరిగింది. ఏంటి మొత్తానికి ఒక రైతులకి ఒక భరోసా కల్పించినట్లేనా? యా ఖచ్చితంగా సీతారామరాజు, ధరణి వల్ల చాలా మంది రైతులు ప్రజలు ఇబ్బంది పడ్డారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే లక్షలాది అప్లికేషన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్నాయి. సో దీంట్లో కలెక్టర్లు తర్వాత
మరి కీలకమైన అంటే జిల్లా కీలకమైన అధికారులకు మాత్రమే ధరణిలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండే. సో మరి ఆ ధరణి వచ్చిన తర్వాత చాలామంది తమకు సంబంధించిన భూములకు సంబంధించిన వివరాలు నమోదైన తర్వాత వాటిని సవరించాలంటూ కూడా మరి సుమారు 5-6 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు కూడా మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం. సో ఇలాంటి అప్లికేషన్లు సవరించాలంటే కేవలం ఒక జిల్లా కలెక్టర్ అంటే సుమారు 20-25 లక్షల మంది జనాభా ఉన్న ఒక జిల్లాలో మరి లక్షలాది అప్లికేషన్స్ ఉండడం కావచ్చు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగడం కావచ్చు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం కావచ్చు, ధరణితో చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పి కూడా మరి మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది. అట్ ద సేమ్ టైం ఎన్నికల సమయంలో కూడా మరి ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని కూడా చెప్పడం కావచ్చు. మొత్తానికి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మరి ధరణికి సంబంధించి పేరు మారుస్తూ మరి డ్రాఫ్ట్ చట్టాన్ని తీసుకురావడం అయితే మరి కొంత ఖచ్చితంగా రైతులకు సంబంధించి కావచ్చు, మరి ప్రజలకు సంబంధించి ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం దొరికిందని మనం స్పష్టంగా భావించవచ్చు. సో ఆ రకంగా మరి భూమాత పేరుతో తీసుకొచ్చిన ఇది ఏదైతే ఉందో చాలా మందికి సంబంధించి సమస్యలు పరిష్కరిస్తుంది. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో చెప్పిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు అసెంబ్లీలో బిల్లు చేయడం అయితే మరి ధరణికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.